దుష్టశక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్పై కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పులు చేయడానికి ఫారం 7 వాడటం నేరమన్న సీఎం దానిని జగన్ సమర్థించుకోవటంపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను నిలదీయాలని నేతలతో పాటు ప్రజలకు సూచించారు. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు జగన్ బీహార్ కన్సల్టెంట్లపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మపీఠంపై కూర్చున్న తాను ధర్మాన్నే ఆచరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి ప్రజావేదికలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని తెదేపా నేతలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెదేపా గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదన్న చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వానికి చిరునామా తెలుగుదేశమని అభివర్ణించారు. కియా వచ్చి యువతకు ఉపాధి తీసుకురావడం సహా జిల్లాకు నీళ్లు వచ్చి పండ్ల తోటలు బాగా పండుతున్నాయన్నారు. అనంతపురం నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టానని గుర్తు చేసిన సీఎం రైతు రుణమాఫీ హామీని సైతం అక్కడ్నుంచే ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా వెనకంజ వేయలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెదేపా కార్యకర్తలు జెండా దించకుండా భుజాన మోశారని కొనియాడారు. గుంతకల్లుకు గుర్తుకొచ్చినప్పుడు రైతుల పరిస్థితి చూసి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చా. ఎన్నో కష్టాలు వచ్చాయి, మాట నిలబెట్టుకున్నాం. ఇన్ని కష్టాలతో మనం ప్రారంభించిన మన జీవితం 5 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 ఎవరంటే దానికి మనమే చిరునామాని హంద్రీనీవా పూర్తి చేసి జీడిపల్లి దగ్గర నుంచి చెర్లోపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చి గొల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అటు మడకసిర వరకు నీళ్లు తీసుకుపోయా. ఇంకొక పక్క 2-3 ప్రాజెక్టులు ఉంటే దానికి కూడా శ్రీకారం చుట్టాం. పట్టిసీమకు అడ్డం పడ్డారు. ఆ పట్టిసీమ పూర్తి చేసిన తర్వాతనే కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు శ్రీశైలంలో పెట్టాం కాబట్టి అనంతపురకు వచ్చాయి. కుప్పం తీసేపోయే మునిపి పులివెందులకు నీళ్లు ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. ఫారం 7 పేరుతో ప్రతిపక్షం డ్రామాలాడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. 13 లక్షల ఫారం 7 దరఖాస్తులు చేశారని బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఈ కార్యకలాపాలు సాగుతున్నట్లు ఆరోపించారు. ఎవరైనా తప్పు ఓటు ఎన్యూమరేట్ అయ్యింటే దాన్ని తీసేయడానికి ఇచ్చే బాధ్యత. అన్ని ఓట్లు ఇచ్చేశారు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చేశారు. ఎక్కడో రిమోట్ లో పెట్టుకుని మీ ఓటు ఉంటే మీ ఓటు ఆటోమేటిక్ తీసేయడం. ఎవరి పేరు తీస్తున్నారు అది కూడా కంప్యూటర్ లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు తప్పుడు పెట్టి తీసేస్తున్నారు. ఒక నియోజకవర్గం 5-10 వేల ఓట్లు తీసేస్తుంటే కడాలు మీరు పోయి లబో దిబో అప్పుడు కొట్టుకోనుంటే మీ వల్ల ఏమయ్యేది కాదు. మీరు గాని కరెక్ట్ గా గాని చెప్పగలిగి ఉంటే ఏ సీటు కూడా ఓడిపోయే సమస్య లేదు. 175/175. విభజన తర్వాత ఆర్థిక కష్టాలున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని, సంక్షేమ పథకాలు సాగించామని చంద్రబాబు అన్నారు. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేతలతో పాటు కార్యకర్తలపైన ఉందని సూచించారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో దుష్ట పార్టీతో పోటీ పడుతున్నామని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. అందరి ఆలోచనలు తెదేపా అభ్యర్థుల విజయంపైనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.